దురంధర్ సినిమాలో ఉండే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆసక్తికరమైన అబ్జర్వేషన్స్ అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్నా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఫస్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది దురంధర్ ఇంట్రో సాంగ్ అండి. రణ్వీర్ సింగ్ పాకిస్తాన్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు, చూసారా? అసలు ఆ సాంగ్ ఎన్నిసార్లు వినాలి అని చెప్పి అనిపిస్తాను. ఆ సాంగ్ లో ఒక కీలకమైన విషయం మీరు గమనించవచ్చు. ఫస్ట్ సాంగ్ డ్రమ్స్ గిటార్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా వెస్టర్న్ డ్రమ్స్ తో స్టార్ట్ చేస్తాడు. అంటే ఇది హై టెన్షన్, మిస్టరీ, ఒక డేంజర్ ఫీల్ అనేది ఇస్తూ ఉంటుంది. అవుట్ సైడర్ కదా హంజా, అలాగే విదేశీ స్పైగా కనిపిస్తూ ఉంటాడు. సో వెస్టర్న్ సౌండ్ హాలీవుడ్ యాక్షన్ స్టైల్ లాగా అడ్రినలిన్ రష్, సస్పెన్స్ పెంచడానికి అన్నట్టు ఎలక్ట్రిక్ డ్రమ్స్ ఇవన్నీ ఉపయోగిస్తూ మధ్య మధ్యలో ఆ గిటార్ అకాస్టిక్స్ ఇస్తూ ఉంటాడు. ఆ హెలికాప్టర్ ఎక్కుతాడు చూడండి, అప్పుడు కూడా మీరు వినొచ్చు గిటార్ శబ్దం. కానీ ఎప్పుడైతే బస్సులో కరాచీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు చూసారా, అప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. తబలా మ్యూజిక్ వస్తుంది. వెస్టర్న్ డ్రమ్స్ కి తబలాకి మధ్య చాలా తేడా ఉంటది, మనకు తెలుసు. అంటే సాంగ్ ప్లే అవుతూ సడన్ గా మ్యూజిక్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎందుకట్లా? తబలా రిథం ఎందుకు ఇచ్చాడు అంటే, ఇప్పుడు ఇక ఇతను అవుట్ సైడర్ కాదు, ఇప్పుడు ఈ కరాచీ వీధుల్లో భాగం అవబోతూ ఉన్నాడు. దేశీ వైబ్ బ్లెండ్ అవుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. కరాచీ ఎక్కడిదండి? చూడ్డానికి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ ఒకప్పుడు మన భారతదేశంలోనే భాగం అది. ఇప్పుడు చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ సాంస్కృతిక రూట్స్ ఉన్నటువంటి ప్రాంతం. తబలా మన భారతీయ సంగీతంలో చాలా చాలా కీలకమైనది. ఈసారి పాట విన్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రమ్ బీట్స్, గిటార్, కరాచీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తబలా బీట్స్ వినండి, మీకు అర్థమవుతుంది ఎంత సూక్ష్మంగా దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో, ఎంత బాగా తీశాడో సినిమా అర్థమవుతుంది. రెండో విషయం, ఇందులో 2 సార్లు మనకు కరెన్సీ నోట్లు చూపిస్తాడు. ఫస్ట్ బ్రైబ్ ఇచ్చే సీన్. ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి పాకిస్తాన్ లోపలికి అడుగు పెట్టేటప్పుడు తన పాస్పోర్ట్ ఇచ్చి లంచం ఇస్తాడు. అవి 1000 PKR నోట్స్ అన్నమాట. అంటే 1000 రూపాయల నోట్లు పాకిస్తాన్వి. చాలా జాగ్రత్తగా గమనిస్తే అవి 2006కు ముందు ఉన్న డిజైన్. హంజా 2004లో పాకిస్తాన్ లోపలికి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అన్న విషయము ఆల్రెడీ స్క్రీన్ మీద వేసేస్తాడు డైరెక్టర్. సో పాత టైప్ ఆఫ్ పాకిస్తాన్ నోట్స్ అన్నమాట. నెక్స్ట్ సంజయ్ దత్ ఇంట్రొడక్షన్ సీన్ లో చాలా జాగ్రత్తగా గమనించండి, అక్కడ నోట్స్ వేరే సిరీస్ వి కనిపిస్తాయి. అంటే డైరెక్టర్ డెలిబరేట్ గా టైమ్ లైన్ క్లూ అనేది పెట్టి నోట్లను కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నాడు. అంటే పాకిస్తాన్ లో ఎప్పుడు నోట్లు చేంజ్ అయ్యాయి, ఆ కథ, కమామీషు, డేట్స్ అంత పక్కాగా ఫాలో అయ్యాడు. హంజా జ్యూస్ షాప్ లోకి వచ్చి అందులో ఉద్యోగం ఉందా అని చెప్పి అడిగినప్పుడు జాబ్ లేదేం లేదు పో అని చెప్పి ఆ జ్యూస్ షాప్ అతను అన్న తర్వాత రాత్రిపూట అక్కడెక్కడో ఆ వీధుల్లో బయట తిరుగుతూ ఉంటాడు. ఆ టైంలో పఠాన్ గ్యాంగ్ కు చెందిన లుల్లీ అండ్ గ్యాంగ్ హంజాను చుట్టుముడతారు. ఫస్ట్ వచ్చి ఆ లుల్లీ అనేవాడు కొంచెం ఇబ్బందికరమైన సీనే. హంజా యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గరికి చెయ్యి పెట్టి వాసన చూస్తాడు. అంటే దరిద్రమైన దిక్కుమాలిన దరిద్రులు ఆ వీధుల్లో ఉన్నారు అని చెప్పడం ఒక మీనింగ్ అయితే, వాడు వాసన చూసి ఏతో పెట్రోల్ హైబే అంటాడు. పెట్రోల్ హైబే అని చెప్పి ఎందుకు అన్నాడు అంటే, ఈ హంజా అనేవాడు బలూచిస్తాన్ నుంచి వచ్చాడు అన్న సూచన అన్నమాట. ఎందుకని? బలూచ్ పీపుల్ పెట్రోల్ లేకపోతే ఆయిల్ స్మెల్ తో అసోసియేట్ అవుతారు అని కొంచెం స్టీరియో టైప్ లాగా చెప్పించే ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్. పాకిస్తాన్ లో అత్యధిక శాతం పెట్రోల్, ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్ ప్రాంతం. అంటే వీడు బలూచిస్తాన్ నుంచి వచ్చాడు రోయ్ అని చెప్పే డైలాగు ఏతో పెట్రోల్ హైబే అంటాడు అనమాట. అంటే ఇక్కడ ఇంకోటి, తాను బలూచిస్తాన్ వాణ్ణి అని నమ్మించే విధంగా ఏ రేంజ్ లో ప్రిపేర్ అయ్యి వచ్చాడు హంజా అన్నది కూడా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకోటి, ఈ లుల్లీ అనేవాడు వీడొక హోమోసెక్సువల్ అన్న విషయం మనకు అర్థమైపోతుంది. వీడు ప్రతిసారి కనిపించినప్పుడు యాపిల్ తింటూ ఉంటాడు. అది కూడా పూర్తిగా యాపిల్ తినే సీన్ చూపించాడు, సగం మాత్రమే తింటూ ఉంటాడు, యాపిల్ కొరుకుతూ ఉంటాడు. ఆఖరకు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వీడిని చంపేటప్పుడు కూడా కుర్చీకి కట్టేసి సిలిండర్లు ఓపెన్ చేసేటప్పుడు వీడి నోట్లో యాపిల్ పెట్టి ఉంటారు. ఎందుకు ఇలా యాపిల్ చూపించాడు డైరెక్టర్ అంటే, బైబిల్లోను ఖురాన్ లోను ఒక పండు గురించి ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఉన్న మొదటి మానవుడు, మొదటి మహిళ, వాళ్ళ గురించినటువంటి చర్చ బైబిల్లోను ఖురాన్ లోను దాదాపు సేమ్ ఉంటుంది. పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ. దాంట్లో ఒక ఫర్బిడెన్ ఫ్రూట్ ఉంటుంది, అది తినొద్దు, కానీ ఆ తర్వాత అది తింటారు, అదొక సిన్ అని అదంతా కథ ఉంటుంది. అంటే పాపం చేశారు మొదటి మానవులు, దానివల్ల మానవులందరికీ పాపం అంటుకుంది అన్న కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి ఖురాన్ అండ్ బైబిల్. ఎగ్జాక్ట్ గా మీరు చూస్తే వీడు యాపిల్ పండు తింటూ ఉంటాడు. నిజానికి ఖురాన్లోను బైబిల్లోను అది యాపిల్ అని ఎక్కడా రాయలేదు. కానీ చాలా మంది ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, మేధావులు, వాళ్ళందరూ ఆయా మతాలలో ఉండేవాళ్ళు
అది యాపిలే అయి ఉంటుంది అని నమ్ముతూ వస్తున్నారు. ఇట్స్ ఫర్బిడెన్ ఫ్రూట్, పాపానికి సింబల్ అనేది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వీడు హోమోసెక్సువల్ కాబట్టి వీడు సిన్నర్ యాజ్ పర్ ద రిలీజియన్, అంటే వీడు ఒక పాపి అని చూపించడానికి సూచన. సో ఆ పాయింట్ ని డైరెక్టర్ పట్టుకున్నాడు, చాలా నీట్ గా సబ్లిమినల్ గా బ్లెండ్ చేసి చూపించాడు. మీరు చూడండి, వేరే ఇంకెవ్వరు కూడా యాపిల్ తినరు, వాడు మాత్రమే తింటుంటాడు. మరో అంశం ఉంది. హంజా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోపలికి అడుగు పెట్టేటప్పుడు హెలికాప్టర్ లోపలికి ఎక్కుతాడు, ఆ సీన్ ఉంటుంది కదండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ ఓపెనింగ్ లో హంజాతో పాటు వేరే ఇంకా ఇతర ఇండియన్ గూఢచారులు కూడా హెలికాప్టర్ లో వెళతారు. వాళ్లతో పాటు మరికొంతమంది తాలిబాన్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోపలికి వెళ్లేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉంటారు. అంటే దురంధర్ అనేది కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి ఆపరేషన్ కాదు. దురంధర్ అంటే ఒక వ్యక్తి కాదు, అదొక ఆపరేషన్. అందులో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది రకరకాల మార్గాల గుండా పాకిస్తాన్ లోపలికి వెళ్లారు అన్న అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక హంజా పాత్ర హెయిర్ గ్రోత్ చాలా జాగ్రత్తగా గమనిస్తే టైం లైన్ తో పాటు అతని హెయిర్ గ్రో అవుతా ఉంటది. చాలా మంది ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒక సినిమా చూసి మరో సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా జుట్టు పెంచడాలు, గడ్డాలు పెంచేలాగా హీరోలను చూపించడాలు, అది మ్యాన్లీనెస్ అన్నట్టు చూపించే ప్రయత్నాలు చేయడాలు గత కొంతకాలంగా భారతీయ సినిమాలో జరుగుతోంది. కానీ ఇది అలాంటిది కాదు. ఎందుకంత జుట్టు, ఎందుకు అలా ఉన్నాడు అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా హంజా పాత్రను తీర్చిదిద్దాడు. అంటే మతపరమైనటువంటి పాత్రలాగా తీర్చిదిద్దాడు. అది ఒకటి. అంటే చూడగానే బెలూచిస్తాన్ గుర్తింపు అనేది రావాలి. కరాచీ వీధుల్లో ఆ లారీ గ్యాంగుల మధ్య షేర్ ఏ బెలూచి లాగా తిరుగుతూ ఉండాలి. ఆ మీనింగ్ తో జుట్టు పెంచేలాగా చూపించాడు. రెండోది, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, పాకిస్తాన్ లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఇతని జుట్టు సైజు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మీరు చూడండి, కొంచెం హెయిర్ కాస్త పెరిగి ఉంటుంది. ఇంకో సంవత్సరం, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 2004 నుంచి 2008 మధ్యలో సినిమాలో అతని హెయిర్ భుజాల కింది దాకా పెరుగుతుంది. సో ఇది అండర్ కవర్ ఇయర్స్ పాస్ అవుతున్నట్టు సూచన అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ లో ఎలా ఉంటుంది హెయిర్, మధ్యలో ఎలా ఉంటుంది, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఎలా ఉంటుంది, చివరకు రెహమాన్ డెకాయిట్ ను చంపిన తర్వాత లేదా చంపే ముందు ఆ టైంలో హెయిర్ లెంత్ చూడండి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఇక హంజా టీ గ్లాస్ పట్టుకునే స్టైల్ మీరు గమనిస్తే పాకిస్తాన్ లో ఇళ్లల్లో చాయ్ తాగేటప్పుడు ఎలాగైతే గ్లాసును పట్టుకుంటారో, కేవలం వేళ్లతో మాత్రం ఎలాగైతే పట్టుకొని తాగుతూ ఉంటారో, అది కూడా తుంటి వేళ్లు ఉపయోగించకుండా, అది కరెక్ట్ గా పట్టుకున్నాడండి డైరెక్టర్. అంటే ట్రెడిషనల్ చాయ్ డ్రింకింగ్ స్టైల్ అన్నమాట అది. భారతదేశంలో సాధారణంగా పూర్తి చేయితో మనం పట్టుకుంటాం చాయ్ తాగేటప్పుడు. చాలా సూక్ష్మమైనటువంటి కల్చరల్ డీటెయిల్ ఇది. సంజయ్ దత్ సిగరెట్ తాగుతాడు. బ్రాండ్ గమనించండి, మార్వెన్ బై చెస్టర్ ఫీల్డ్ అనే బ్రాండ్ తో ఉన్నటువంటి సిగరెట్ తాగుతాడు. ఇది 2000s లో పాకిస్తాన్ లో చాలా పాపులర్ అయినటువంటి బ్రాండ్. ఇప్పుడు అది ఎంత ఎక్కువగా కనిపించదు. డైరెక్టర్ ఈ చిన్న బ్రాండ్ చాయిస్ విషయంలో కూడా సంజయ్ దత్ వచ్చినప్పుడు 2005 టైమ్ లైన్ తో ఆథెంటిసిటీ ఇచ్చాడు. హంజా బ్యాగ్ లగేజ్ మీద స్టిక్కర్ ఉంటది, కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఉంటది. అంటే అది అతను భారత్ నుంచి పాకిస్తాన్ కు వచ్చినప్పుడు అంటే అండర్ కవర్ గా ఉన్నాడని సపోర్ట్ చేయడానికి ఇచ్చేటటువంటి ఒక డీటెయిల్ అన్నమాట. హంజా జ్యూస్ షాప్ కు వెళ్ళినప్పుడు డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా, పియో ఆలం దూద్ సోడా అని చెప్పి అరుస్తూ ఉంటాడు అతని హ్యాండ్లర్. చూస్తే మనకు అది సాధారణ దుకాణం చేసే ప్రమోషన్ లాగా కనిపిస్తుంది, కానీ అది కోడ్. హంజాకు భారత్ నుంచి వచ్చేటప్పుడు అతనికి చెప్పినటువంటి గుర్తింపు అన్నమాట, ఆ సిగ్నల్ అది. ఆ లైన్ వినగానే హంజా అర్థం చేసుకుంటాడు, సో ఇక్కడ నేను సేఫ్, నా హ్యాండ్లర్ ఇతనే అని చెప్పి అర్థం చేసుకుంటాడు. అలా ఆ జ్యూస్ షాప్ లోపలికి వెళతాడు. ఇక హంజా జ్యూస్ తాగి డబ్బులు పే చేసేటప్పుడు నేను హిందూ కుష్ నుంచి వచ్చాను అంటే మే హిందూ కుష్ సే ఆయా హూ, ఇక్కడ ఏమన్నా పని ఉందా అని చెప్పి అడుగుతాడు. అతని హ్యాండ్లర్ ఫస్ట్ పని లేదేం లేదు పో అని చెప్పి అంటాడు. కానీ మే హిందూ కుష్ సే ఆయా హూ అనేది చాలా కీలకమైంది. అది కోడ్ వర్డ్. మామూలుగా పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, వింధ్యా పర్వతాలు, హిమాలయాలు, హిందూ కుష్ పర్వతాలు చూసుకుంటే హిందూ కుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నాయి. ఫస్ట్ హంజా వచ్చేటప్పుడు కూడా కొన్ని పర్వతాలు మనకు కనిపిస్తాయి. హిందూ కుష్ పర్వతాలు అంటే నేను అక్కడి నుంచి వచ్చాను, బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చాను అని చెప్పినట్టుగా ఉంటది పక్కనున్న వాళ్ళు ఎవరన్నా వింటే. కానీ ఇన్నర్ మీనింగ్ ఏంటి, హిందూ కుష్ అన్నాడు. హిందూ అనగానే హిందుస్థాన్ నుంచి వచ్చాను, భారతదేశం నుంచి వచ్చాను అని ఇంకో మీనింగ్ అన్నమాట. హిందూ కుష్ పర్వతాలు ప్రస్తుతం భారతదేశంలో లేకపోయినప్పటికీ హిందూ అనే పదము నేను భారత్ నుంచి వచ్చాను అన్న కోడ్ వర్డ్ ను సూచిస్తుంది. పంజాబ్ సింధ్ ప్రాంతం, అక్కడ వెడ్డింగ్స్ లో చాలా కామన్ గా సర్వ్ చేసేది ఏంటి అంటే ఆరెంజ్ జ్యూస్. మ్యారేజ్ లో హంజా అతని హ్యాండ్లర్ దగ్గరకు వచ్చి ఆరెంజ్ జ్యూస్ సర్వ్ చేయాలి, ఆరెంజ్ జ్యూస్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది పాకిస్తానీ స్టైల్. అది కూడా గ్లాస్ మీద ఆరెంజ్ స్లైస్ ఫ్లోట్ చేసి చిన్న స్ట్రా పెట్టి సర్వ్ చేస్తుంటారు. పెళ్లిళ్లలో విపరీతంగా పాకిస్తాన్ లో సింధ్ పంజాబ్ ప్రాంతంలో ఆరెంజ్ జ్యూస్ ఉపయోగిస్తారు. ఆ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఆథెంటిక్ పాకిస్తాన్ ఫీల్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక క్రికెట్ కాకుండా
సినిమాలో మనకు పదే పదే ఫుట్బాల్ చూపిస్తాడు. ముఖ్యంగా 2 సీన్స్ లో ఫుట్బాల్ చాలా బలంగా చూపిస్తాడు. ఒకటి రెహమాన్ క్యాంప్ దగ్గర, నేను నా కొడుకు నయీంకు ఇక్కడే ఫుట్బాల్ నేర్పించేవాడిని అని చెప్పి రెహమాన్ బాధపడుతూ మాడుతుంటాడు. మరొకటి బెలూచిస్తాన్ ప్రాంతంలో పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నట్టు చూపిస్తాడు. అలాగే ఈ ల్యారీ గ్యాంగ్ ఇంక్లూడింగ్ హంజా వీళ్ళందరూ ఫుట్బాల్ ఆడుతున్నట్టు మరొకటి చూపిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ బెలూచిస్తాన్ గ్యాంగ్. బెలూచిస్తాన్ లో క్రికెట్ ఫేమస్ కాదు, బెలూచిస్తాన్ లో ఫుట్బాల్ చాలా పాపులర్. సో డైరెక్టర్ ఈ చిన్న చాయిస్ తో బెలూచ్ రీజనల్ వైబ్ ఇచ్చాడు. హంజా అంటే రణ్వీర్ సింగ్ గన్ పట్టుకున్నప్పుడు చాలా సందర్భాలలో మీరు గమనించవచ్చు, ఫింగర్ ట్రిగ్గర్ మీద ఉండదు, పక్కన ఉంటది ఫింగర్. అవసరం వచ్చినప్పుడు ట్రిగ్గర్ మీదకి వెళ్తుంటది. ఇదేంటంటే ట్రైన్డ్ గూఢచారులు సైనికుల యొక్క స్టైల్. అనవసరంగా కాల్చకూడదు అనేది వాళ్ళకు విపరీతంగా ప్రాక్టీస్ ఇస్తారు. కానీ హంజా పక్కనున్న ఉజైర్ బలోచ్ అంటే రెహమాన్ కజిన్ ని గమనించండి, ఫింగర్ ఎప్పుడు ట్రిగ్గర్ మీద ఉంటుంది. ఇది అన్ట్రైన్డ్ విధానము, ఇంపల్సివ్ గ్యాంగ్స్టర్ వైబ్ అన్నమాట. సో డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ చిన్న గెస్చర్ తో క్యారెక్టర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూపించాడు. ఇంకా చాలా విషయాలున్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.